ఈరోజు 4 దశాబ్దాలుగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రతీకగా జరుపుకుంటున్న పండుగ మహానాడు. మొట్టమొదటిసారిగా రేపు 27, 28వ తారీఖుల్లో హైబ్రిడ్ పద్ధతిలో ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా 1875 స్క్రీన్లు ప్రతి క్లస్టర్ ఏరియాలో ఉన్నటువంటి వారిని ఇలాగా డివైడ్ చేసి పెట్టడం అనేది ప్రతి కార్యకర్తకి అందుబాటులో చూడడానికి ఒక చక్కటి వేదికని సందర్భంగా తెలియపరుచుకుంటున్నానండి. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక ఉత్సాహం. నేను యాక్టివ్గా ఉన్నటి నుంచి ఈ నోటి వరకు కూడా ఏ రోజు మహానాడికి మిస్ అవ్వలేదండి. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అందువల్లే 27, 28, 29 మహానాడు అని 3 రకాలుగా పెట్టారు ఆ రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదొక్కసారి తప్ప ఇప్పటి వరకు కూడా మహానాడికి అందరూ చాలా వరకు జంగాని ప్రాంతం నుంచి అందరూ యూనిట్కి వెళ్ళేవాళ్ళు, ఒక పండుగ చేసుకునేటువంటి వాళ్ళం. అలాంటిది ఈరోజు హైబ్రిడ్ పద్ధతిలో చిన్న కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండాలని తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ ఈరోజు క్లస్టర్లు కూడా 2 ఉన్నారు మనకి. మురళి ప్లస్ గణేష్ ఉన్నాడు. వారితో పాటు వాళ్ళు కొంచెం ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలతో ఒకటి కోఆర్డినేషన్ చేసుకుని, అలాగే ఎవరైతే పదవి ఉన్నారో పదవితో ఒక్కరిని తీసుకొస్తే మనకు 1000 మంది అవుతారండి. మెయిన్ కమిటీ అయితేనే, అనుబంధ సంఘాల కమిటీలు అయితేనే, లేదా యూనిట్ ఇన్ఛార్జీలు వాళ్ళతో ఒకళ్ళిద్దరిని తీసుకొస్తే మనకు 1000 మంది. ఎంతమంది తీసుకొస్తే అంత మనకు రికార్డు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అక్కడ అటెండెన్స్ ఉంటుందండి, అటెండ్ చేయాలి. అలాగే మొన్న అందరూ ముఖ్య నాయకులు కూర్చున్నాం. వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా మంచి టిఫిను, మంచి టీ, మంచి భోజనం ఏర్పాటు చేయడానికి పార్టీ అందరూ కూడా సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని